హరి ఓం. విష్ణు సహస్రనామంలో 4వ నామం భూత భవ్య భవత్ ప్రభుః అనేది ఒక నామం. దీన్ని మనం పదంగా విభజించుకుంటే భూత ప్లస్ భవ్య ప్లస్ భవత్ ప్లస్ ప్రభుః అని అర్థం చేసుకోవాలి. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఇక ప్రభుః అంటే మనం చెప్పేది మళ్ళీ శ్రీమన్నారాయణని మనం ప్రభుః అంటున్నాం. ఇక్కడ భూత భవ్య భవత్ అంటే 3 కాలాలు అని ఇక్కడ అర్థం. భూతం అంటే పాస్ట్ అంటే భూతకాలం, భవ్య అంటే ఫ్యూచర్ అంటే భవిష్యకాలం, భవత్ అంటే ప్రెసెంట్ వర్తమాన కాలం అని ఇక్కడ చెప్తున్నాం. ఇక్కడ సులభంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, భూత భవ్య భవత్ ప్రభుః అంటే ఈ 3 కాలానికి, ఈ 3 కాలంలో జరిగే ప్రతి విషయానికి అధిపతి ఎవరంటే శ్రీమన్నారాయణుడు అని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా మనం దీన్ని మనం మళ్ళీ భగవద్గీతలో కూడా కృష్ణస్వామి గారు 10వ అధ్యాయం విభూతి యోగంలో 20వ శ్లోకంలో తను చెప్తున్నది ఏంటంటే, అహం ఆత్మ గుదాకేశ సర్వభూతస్య స్థితః అహం ఆదిశ్చ మధ్యం చ భూతానాం అంత ఏవచ అని. ఇక్కడ 2వ పాదంలో మనం చూసుకుంటే ఆదిశ్చ అంటే ఆది అంటే పాస్ట్, ఇంతకుముందు జరిగింది. అదేవిధంగా మద్యం మద్యం అంటే ఇప్పుడు జరుగుతున్నది ప్రెసెంట్ వర్తమాన కాలంలో. అదేవిధంగా భూతానాం అంత ఏవచ అంటే ఫ్యూచర్లో, అంటే ఈ సృష్టి అంతమయ్యే సమయంలో జరిగే ప్రతి విషయానికి తనే కారణం, అదేవిధంగా తనే అధిపతి అని ఇక్కడ చెప్తున్నారు. అదే భూత భవ్య భవత్ ప్రభుః అని మనం అర్థం చేసుకోవాలి. రేపు మళ్ళీ ఇంకొక నామం, 5వ నామం భూతకృత్ అనే నామానికి అర్థం తెలుసుకుందాం. హరి ఓం.